అందరికీ నమస్కారం. రేపటి నుంచే మాఘమాసం ప్రారంభం. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మకా నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానం. ఈ మాసంలో నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు: మాఘశుద్ధ పంచమి సిరి పంచమిగా జరుపుకుంటాం. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటాం. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మేకాదశిగా జరుపుకుంటాం. మాఘ పూర్ణిమని ద్వాపర యుగాదిగా జరుపుకుంటాం. మాఘ బహుళ త్రయోదశిని సావిత్రీ కల్పం ప్రారంభంగా సూచిస్తాం. మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. అలాగే రామాయణంలో మాఘశుద్ధ ప్రతిపత్తి నాడు అంగద రాయబారం జరిగింది. విదియ మొదలు అస్తం వరకు యుద్ధం జరిగింది. మాఘశుద్ధ నవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగపాశంతో బంధిస్తే దశమి నాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించి నాగపాశం నుండి విముక్తులవుట, గరుడిని రాక, ఏకాదశి ద్వాదశులందు ధూమ్రాక్షవద, త్రయోదశిన అకంపనవద, మాఘశుద్ధ చతుర్దశి మొదలు కృష్ణ ప్రతిపత్తి వరకు ప్రహస్తవద, మరి 3 దినములు శంకుల యుద్ధం, పంచమి మొదలు అష్టమి వరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప 6 దినములలో కుంభకర్ణుని వధ, అమావాస్య నాడు శోకమున యుద్ధ విరామము. అలాగే మాఘమాసంలో వివాహాది కార్యక్రమాలకు, అక్షరాభ్యాసాలకు, సూర్యుని పూజించడానికి ముఖ్యమైనటువంటి మాసం. అలాగే మహాశివరాత్రి రోజున శివుని అభిషేకాలు ఎంతో విశిష్టమైనటువంటివి. ఈ కాలంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీరందరూ కూడా మాఘ పురాణాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.